MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు దగ్గరలోకి వచ్చేసింది. మోస్ట్ అవైటెడ్ హరిహర వీరమల్లు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దగా టైం లేకపోవడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది యూనిట్. అయితే ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ల మీదే పడింది. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటి తెలుసుకుందాం పదండి. హరిహర వీరమల్లు రిలీజ్ కు ఇంకా 10 రోజులు కూడా లేదు. ఆల్రెడీ బజ్ పీక్స్ లో ఉన్నా ఇంకా సరైన అప్డేట్స్ అయితే రాలేదు. అందుకే ట్రైలర్ లాంచ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విషయంలో యూనిట్ కూడా గట్టిగానే కష్టపడుతోంది. ఈ మధ్య షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. అందుకే ప్రమోషన్ పనులు ఆలస్యమవుతున్నాయి. కాస్త ఆలస్యంగా అయినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే రేంజ్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు కష్టపడుతున్నారు మేకర్స్. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ముఖ్యంగా ట్రైలర్లో పవన్ డైలాగ్తో పాటు యాక్షన్ను హైలైట్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8న తిరుపతిలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పవన్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. స్టేజ్ మీద పవన్ ఏం మాట్లాడతారో వినేందుకు ఎదురుచూస్తున్నారు. పవన్ ఫస్ట్ టైం పీరియాడిక్ మూవీ చేస్తుండటంతో హరిహర వీరమల్లు మీద ముందు నుంచే భారీ అంచనాలున్నాయి. అందుకే ఆ అంచనాలు అందుకునే రేంజ్ కంటెంట్ సిద్ధం చేసేందుకు చాలా టైం తీసుకుంది యూనిట్. ఫైనల్ గా అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే రేంజ్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నామన్న కాన్ఫిడెన్స్ తో ఉంది. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తా అంటున్నారు ప్రభాస్. డార్లింగ్ కంపౌండ్ నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ వచ్చేసింది. ది రాజా సాబ్ రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. అంతేకాదు బిగ్ టార్గెట్ తో బరిలో దిగుతున్న బాహుబలి సెంటిమెంట్స్ ను కూడా ఫాలో అవుతున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న కామెడీ మూవీ కావటం, అది కూడా హారర్ కామెడీ కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ మూవీ రిలీజ్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్. డిసెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని అనౌన్స్ చేసింది. అయితే ఈ డేట్ విషయంలోనూ చర్చ జరుగుతోంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన పుష్ప 2 రిలీజ్ అయింది. పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు డిసెంబర్ ఫస్ట్ వీక్ మీద పెద్దగా బజ్ ఉండేది కాదు. హాలిడే సీజన్ కావటంతో ఆ డేట్స్ ను ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ పుష్ప 2 రిలీజ్ తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. ది రాజా సాబ్ కూడా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మరోసారి పుష్ప 2 రికార్డ్స్ రిపీట్ అవ్వటం ఖాయమని భావిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా మాలవిక మోహనన్ నటిస్తున్న ఈ సినిమాకు మారుతి దర్శకుడు. టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. సూపర్ హిట్ అయిన ఈ షో వెంకీ ఇమేజ్ ను మాత్రం గట్టిగానే డ్యామేజ్ చేసింది. అందుకే సీక్వెల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వెంకీ. మరి ఈ రిపేర్ల తర్వాత సీజన్ 2 అందరినీ మెప్పిస్తుందా? ఒకే ఫ్యామిలీ హీరోస్ వెంకటేష్, రానా లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ కావడంతో రానా నాయుడు మీద ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఇలాంటి షోలో నటించడం ఏంటి అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆడియన్స్. అయితే ఇన్ని విమర్శల మధ్య సీక్వెల్ ని పూర్తి చేశారు విక్టరీ హీరో. విమర్శల విషయంలో గతంలోనే స్పందించిన వెంకీ తొలి సీజన్ కొంతమందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే అన్నారు. అంతేకాదు సెకండ్ సీజన్ ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరువయ్యేలా ఉంటుందని హామీ ఇచ్చారు కూడా. అంటే సీజన్ 2లో బోల్డ్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ లేకుండా కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారన్న హింట్ ఇచ్చారన్నమాట. రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ చూస్తే వెంకీ మాట నిలబెట్టుకున్నారనే అనిపిస్తుంది. తొలి సీజన్ ని బూత్లతో నింపేసిన మేకర్స్ పార్ట్ 2 ట్రైలర్ లో ఒక్క వల్గర్ వర్డ్ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. మరి ఈ షో వెంకీ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇండియన్ 2తో నిరాశపరిచిన కమల్ హాసన్ ఆ బాధను మరిపించేందుకు టగ్ లైఫ్ సినిమాను సిద్ధం చేశారు. క్రేజీ కాంబినేషన్లో డిఫరెంట్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో కమల్ బౌన్స్ బ్యాక్ అవుతారా? అసలు టగ్ లైఫ్ బజ్ ఎలా ఉంది? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం.
కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఆ రేంజ్లో బజ్ మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా చందన సీమలో సినిమా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కన్నడ భాష గురించి కమల్ చేసిన కామెంట్స్ శాండల్వుడ్లో వివాదానికి కారణమయ్యాయి. దీంతో సినిమాను బ్యాన్ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. కమల్ కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. తమిళనాడులోనూ ప్రీసేల్స్ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇండియన్ 2 దారుణంగా ఫెయిల్ అవడంతో ఆ ఎఫెక్ట్ థగ్ లైఫ్ మీద గట్టిగా కనిపిస్తోంది. మరి ఈ సిచ్యువేషన్లో సినిమాకు హిట్ టాక్ రావాలంటే కంటెంట్ అద్భుతమైతే తప్ప సాధ్యం కాదు. మరి కమల్ మూవీ ఆ రేంజ్లో బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన కన్నడ సినిమా కాంతారా. ప్రెజెంట్ ఈ సినిమాకు ప్రీక్వెల్ ను రూపొందిస్తున్న మేకర్స్ ఒక్కో అప్డేట్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ కాంతారా రేంజ్ ను మరింత పెంచేసేలా ఉందంటున్నారు ఫ్యాన్స్. కన్నడ రూట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతారా నేషనల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం రిక్వెస్ట్లు వినిపించాయి. అభిమానుల కోరిక మేరకు అన్నట్లుగా పార్ట్ 2ను అనౌన్స్ చేసింది యూనిట్. అందరూ ఊహించినట్టుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ రాబోతుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీం. కాంతారా పాన్ ఇండియా సక్సెస్ కావడంతో మిగతా ప్రాజెక్ట్స్ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. మరింత రీసెర్చ్ చేసి చారిత్రక, పౌరాణిక అంశాలతో కదంబ రాజవంశం నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 2కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్కొచ్చేశాయి. ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తున్నారు. కాంతారా 2 కథను భారీగా ప్లాన్ చేసిన రిషబ్ ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంతారా వరల్డ్ను మరింత ముందుకు తీసుకువెళ్తూ ఓ యూనివర్స్ బిల్డ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలో రిలీజ్ కాబోతోన్న కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్లో 3వ భాగానికి సంబంధించిన హింట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సినిమాలతో ఎంతగా వార్తల్లో ఉంటారో వివాదాలతోనూ అదే స్థాయిలో వార్తల్లో కనిపిస్తూ ఉంటారు స్టార్ హీరోయిన్ నయనతార. తాజాగా తనపై వస్తున్న విమర్శల విషయంలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఇంతకీ నయన్ మీద వస్తున్న విమర్శలేంటి, ఆ విషయంలో నయన్ రియాక్షన్ ఏంటి, ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి. ప్రమోషన్స్ విషయంలో నయనతార మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా సరే నయన్ మాత్రం ప్రమోషన్స్ కి రారు. ఇన్నాళ్లు పరిస్థితి అలాగే కంటిన్యూ అయింది. కానీ రీసెంట్ టైమ్స్ లో నయన్ కాస్త మారారు. అడపాదడపా ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తున్నారు. తాజాగా మెగా 157లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక ప్రమోషనల్ వీడియో చేశారు. అక్కడే వచ్చింది అసలు చిక్కు. తమిళ సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనకుండా తెలుగు సినిమాలకి ముందు నుంచే ప్రమోషన్స్ చేయడం మీద తమిళ జనాలు సీరియస్ అయ్యారు. నయన్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ కూడా మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ మీదే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు నయన్. అనవసర విషయాలకి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టముండదు. నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటా. ప్రమోషన్స్ కి వెళ్లాలా వద్దా అన్నది నా పర్సనల్ విషయం. దీంట్లో ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారు. మరి నయన్ చేసిన ఈ కామెంట్స్ తో ట్రోల్స్ కి చెక్ పడుతుందా లేక వివాదం ఇంకా ముదురుతుందా చూడాలి. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.